See this. How much? 10 crores. 10 కోట్ల. Any discount? No. ఇది న్యూ స్టాక్. డిస్కౌంట్లో కావాలంటే వేరే చూపిస్తా. ఇందులో డిస్కౌంట్ లేదు కానీ నీ వాడికి కావలసింది కాంప్లిమెంటరీగా ఇస్తా. On a essayé de voir comment on a fait ce business et ça a essayé de marcher. Ouais. Donc il faut donc que tu me dises comment on va faire par rapport à ça. Ok, tu passes le numéro. Là, rapidement. Ok. Ouais. Ok, comme je te disais, je t'envoie le numéro. 8 G N G 5 0 7 5. Ok. Ok, comme je t'ai dit tout à l'heure, on se verra. Deal is okay. You can collect money tomorrow, afternoon after 2 p.m. Address? This same address you done earlier. Okay, right. Okay, see you then. Hey, you! నీ కాంప్లిమెంటరీ నీ హోటల్ రూమ్కి వస్తుందిరా, వెళ్ళు. గో గో. అన్నా ఏంట్రా? నా ₹1,00,00,000 అన్నా. కోటేంట్రా? నా 10% కమిషన్ అన్నా. అది నేను కొన్నప్పుడే ఇచ్చాను కదా. అదేంటన్నా, నా వల్ల కదా 10 కోట్లు వచ్చినాయి నీకు. ఓహో. పది కోట్లు వచ్చింది నీ వల్ల కాదురా, నా తెలివితేటల వల్ల. వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. దొంగ నా కొడుకు, నా వల్ల 10 కోట్లు మిగిలినాయి. నా కమిషన్ నాకు ఇమ్మని అడిగితే కొడతాడా అని వదిలిపెట్టండి రా. వదలను. ఊరుకో అన్న, వదిలే. ఏంట్రా వదిలేసేది? ₹1,00,00,000 రా. ఆ డబ్బంతా పంచిపెడితే ఓ చిన్న ఏరియా అవ్వచ్చు. వదలను అని వదలను. తమ్ముడు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడుంటే నీకు ఎందుకు కానీ విషయం ఏంటి? ఆ శంకర్ గాడి వల్ల నీకు నాకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఓదార్చడానికి ఫోన్ చేసావా? మ్యాటర్ చెప్పు. అది ఫోన్లో చెప్పే అంత చిన్న మ్యాటర్ కాదు కానీ రేపు మార్నింగ్ కలు, ఏం చేయాలో చెప్తాను. జోగి ఫోన్. ఏమైపోయారు? స్వాతి, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్గా వెళ్ళాలి. ఇప్పుడా? నువ్వు ఇక్కడే ఉండు, సేఫ్గా ఉంటావు. మిమ్మల్ని వచ్చి కలుస్తాం. బాయ్. జాగ్రత్త. సారీ లేట్ అయింది. జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ జామ్. సోదాపి బంపర్ ఆఫర్ అన్నావు, ఏంటది? మీరు 5 లక్షలకు అమ్మిన విగ్రహాన్ని ఆడిద్దరు నీగ్రోలకి 10 కోట్లకు అమ్మాడు. అయితే మనం ఇప్పుడు ఆ 10 కోట్లు అని దొబ్బేద్దామా? ఇప్పుడు మనం కొట్టేయాల్సింది 10 కోట్లు కాదు, 10 రూపాయలు. ఏంటి 10 రూపాయలా? అవును, ఆ 10 రూపాయల నోటు విలువ 10 కోట్లు. అన్నా, నువ్వు చెప్పేదంతా మాకు ఉపేంద్ర సినిమాలో అనిపిస్తుంది, ఏమీ అర్థం కావట్లా. కొంచెం క్లారిటీగా టీవీ సీరియల్లో చెప్పా. ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు హవాలా గురించి తెలుసా? మా ఇంటి ఓనర్ రావులే గారు తెలుసు. కొంచెం నోరు మొత్తావా? ఓకే తెలుసు, కానీ మాకు తెలిసింది కరెక్టో కాదో తెలీదు. ఆ 10 కోట్లు ఇక్కడ అరేంజ్ చేయడం కష్టం కాబట్టి నైజీరియా ఫోన్ చేసి అక్కడ హవాలా చేసే వాళ్ళకి ఆ డబ్బు అరేంజ్ చేయమని చెప్పారు. వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి ఆ 10 కోట్లు అరేంజ్ చేయమని చెప్పారు. ఆ 10 కోట్ల ట్రాన్సాక్షన్ కోడే ఈ 10 రూపాయల నోటు. ఆ నోటు ఎవరి దగ్గర ఉంటే ఆడియే ఆ 10 కోట్లు. ఈరోజు సాయంత్రం శంకర్ ఆ డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి ఆ షాప్కి వెళ్తాడు. మీరు ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేశాడు పర్స్ కొట్టేయండి, చెరో 5 పంచుకుందాం. 5 అంటే 5 కోట్లే కదా?
లాస్ట్ టైం క్లారిటీ మిస్ అయ్యి దెబ్బ అయిపోయాం. ఈ తెలివితేటలు ముందుండాలి. ఎర్రి ఇంతకీ ట్రాన్సాక్షన్ జరిగే ప్లేస్ ఎక్కడ? पैसा निकालो। ఏమైంది సాబ్? కట్ చేశారా నా కొడుకులు. చూడు ఆ పద కదా చూడు. ఇదే ఏది చూడండి. మన లైఫ్లు సెట్ అయిపోయినట్టేరా. హలో స్వాతి. రేయ్, ఇంకో గంటలో ఆ విగ్రహం నా ముందుండాలి, లేకపోతే ఏమైందిరా? స్వాతి దొరికిపోయింది. గంటల విగ్రహం తీసుకురాకపోతే స్వాతిని చంపేస్తానంటాడు. రే ఆ శంకర్ నంబర్ ఇవ్వరా. ఆడిదెందుకు? వాడు ఒక్కడే మనకు ఆ విగ్రహం ఇవ్వగలుగుతాడు. వాడెందుకు ఇస్తాడు? ఈ 10 ఇస్తే ఇవ్వడా? నీకేమన్నా పిచ్చా? 5 కోట్లు రా, మనకెప్పుడు రావాలి? ఇలాంటి జాక్పాట్ మళ్ళీ రాదురా. అయినా విగ్రహం ఇచ్చినా సరే మనల్ని చంపకుండా వదులుతాడని నమ్మకం నాకు లేదురా. మనకు వేరే చాయిస్ లేదు. మరి నా పరిస్థితి ఏంటి? అన్నా ఆ ట్రాన్సాక్షన్ మీరే ఎలాగైనా ఆపరన్నా, ప్లీజ్ అన్నా. తెలుసన్నా, కానీ ఏమైనా ఛాన్స్ ఉందేమని అడుగుతున్నానన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నా. అన్నా ఓకే అన్నా, ఓకే. ఏమన్నాడన్నా? కుదరదంటున్నాడు రా. హలో హలో అన్నా, నేను సూర్య. సూర్య ఎవడరా? అదే అన్నా, నీకు వినాయకుడి విగ్రహం అమ్మాం కదా, అది నాకు కావాలి. తెలుగు ఉండే మాట్లాడుతున్నావా? తెలివి తక్కువ నీకు ఆ విగ్రహం అమ్మాం, తెలివి ఎక్కువ నీ దగ్గర 10 కొట్టేసాం. ఎంత కావాలరా నీకు? డబ్బే కావాలంటే 10 మార్చుకుంటాను కదా, నాకు నా విగ్రహం కావాలి. సరే సరే, ఎక్కడా?
10 కోట్లు విలువ చేసే దాన్ని 5 లక్షలకు అమ్మిన యద్ధవలు నీకే అంతుంటే నాకెంత ఉండాలిరా? రేయ్, ఎతకండిరా జేబులో. సగమే ఉందేంట్రా? మిగిలిన సగం ఏది? పాత సామాన్లు అమ్ముకునేవాడు నీకే ఎంత ఉంటే జేబుకు తెలియకుండా పర్సు కొట్టేసిన నాకెంత ఉండాలిరా? చూడు, ఆ విగ్రహం నీ దగ్గర లేదని నా బాగా తెలుసు. ఆ విగ్రహం ఎక్కడుందో చెప్పు, అరగంటలో మిగతా సగం నీ దగ్గరకు వచ్చేస్తుంది. నో వాటెల్.